Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is friendship with the world is enmity with God. Friendship with the world is enmity with God. The text is from the Epistle of James, chapter 4, verse 4. భక్తుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రుభవను. Last Sunday people celebrate the friendship day. గత వారం ఫ్రెండ్షిప్ డేగా చాలామంది కూడా అబ్జర్వ్ చేయడం గమనించాం. ఫ్రెండ్షిప్, స్నేహము. ఈ స్నేహాన్ని గమనించినప్పుడు విశ్వాసిగా మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయాలు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. యాకోబు భక్తుడు నాటి జ్యూస్ క్రిస్టియన్స్ యొక్క జీవిత విధానాన్ని గమనించి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. After observing rampant boldness in the lives of his readers and the Jewish Christians, James launches to a warning with a harsh assessment. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? Who cannot both be friends of this worldly system in rebellion against God and friendship of God at the same time. మన లోకంతో దేవునితో ఒకేసారి స్నేహం చేయలేము. ఒకడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరని ప్రభువే పర్వత ప్రసంగంలో చెప్పాడు. దేవునితో స్నేహం చేస్తున్నామని చెప్పి లోకంతో స్నేహం చేయడం అనేది సమంజసమైనది కాదు. ఎనిమిటీ అన్నమాట, శత్రుత్వం అన్నమాట గమనించినప్పుడు ద స్టేట్ ఆఫ్ బీయింగ్ యాక్టివ్లీ అపోజ్ టు సమ్వన్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ యాక్టివ్లీ అపోజ్ టు సమ్వన్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నిరంతరము ఒకరికి శత్రువు అవుతాం మనం. స్పిరిచువల్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ రిలేషన్ విత్ గాడ్ ఈజ్ adultery. Spiritual unfaithfulness, దేవుని పట్ల అపనమ్మకంగా ఉండడం అనేదే మన సంబంధ బాంధవ్యాల్లో. ఇఫ్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్ టు గాడ్, ఇట్ ఈస్ స్పిరిచువల్ అడల్టరీ. లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు చదువుకున్నప్పుడు ఆత్మీయ వ్యభిచారం గురించి వ్రాయబడింది. అదేమనగా దట్ ఈస్ స్పిరిచువల్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల నమ్మకంగా ఉండలేకపోయారు. ఎందుకంటే లోకంతో స్నేహం చేయడం ఆశించి లోకంతో స్నేహం చేస్తూ దేవునితో వైరాన్ని పెంచుకున్నారు. ప్రభు ఎంతగానో బాధపడినప్పుడు కూడా వారి పట్ల ప్రేమ చూపిస్తూ వచ్చాడు. పీపుల్ హ్యావ్ టర్న్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ ఫాలో ఇన్ లవ్ విత్ ది వరల్డ్. చాలామంది దేవునికి దూరం అయిపోయే విశ్వాసులు లోక స్నేహంలో, లోక ప్రేమలో పడిపోయి ఉన్నారు. లోక స్నేహం వరల్డ్ అన్నమాట గమనించినప్పుడు వరల్డ్ సిస్టమ్ ఆర్ వరల్డ్లీ ఆర్డర్
beliefs, values and morals which are in opposition and rebellion to God. ఈ worldly system, worldly beliefs, worldly morals, worldly standards are against God, rebellion against God. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరము అనగా దే లవింగ్ ద వరల్డ్లీ సిస్టమ్, వరల్డ్లీ ప్యాటర్న్, లోక మర్యాద అనుసరిస్తున్నాం, లోక పద్ధతులు అనుసరిస్తున్నాం. క్రైస్తవులు నేటి సగటు క్రైస్తవ జీవితాలు నరాల్లో కూడా ఇది కూడుకొని పోయింది. కాబట్టి లెట్ us ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవునితో స్నేహం చేసినప్పుడు నిజంగా ఎంతో దీవించబడతావు. లోకంతో స్నేహం చేస్తున్నావా, దేవునితో స్నేహం చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మనం చేసినట్లయితే మనము దాసులుగా ఉండం, కానీ దేవుని స్నేహితులుగా పిలువబడతాం. అబ్రహాము దేవుని స్నేహితుగా పిలువబడినాడు. బికాస్ హీ హ్యాడ్ ఫౌండ్ రిలేషన్ విత్ గాడ్. అలాంటి సంబంధాలు కలిగి దేవునితో స్నేహం చేసి ఎంతో ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లోకతో స్నేహం అనేది మీతో వైరం ప్రభువా, మీతో వైరం పెంచుకొని జీవించలేము నాయనా. కాబట్టి స్నేహ బంధములో తండ్రి లోకతో స్నేహం చేయక మీరు ఆజ్ఞాపించమని చేసి అబ్రహాములో మేము కూడా మీ ద్వారా తండ్రి నా స్నేహితుడు అబ్రహాము సంతానం అని పిలువబడకు తండ్రి, పిలిపించబడకు తండ్రి, అలా ఆధిక్యత పొందుకోవడానికి ఆత్మశక్తి దయచేయమని, వాక్యం వెంటనే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, నూతన కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.